నైమిషారణ్యంలో హనుమాన్ గడి టెంపుల్ చూపిస్తాను, దర్శనం చేసుకోండి అందరూ. అలాగే పాండవుల మెట్టు అని కూడా అంటారు. ముందుగా కొంచెం స్టోరీ చెప్తానండి. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి. రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో మాయావి రావణుడు శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడిని దొంగిలించుకుపోయాడటండి. హనుమంతుడు అది గ్రహించి ఆ రావణుడితో యుద్ధం చేసి ఆ మాయావిని చంపి రామలక్ష్మణులను విడిపించి తన భుజస్కంధాలపై కూర్చోపెట్టుకుని మొదటిసారిగా నైమిషారణ్యంలో కనిపించాడటండి. అందుకనే ఇక్కడ పెద్ద హనుమంతుడి విగ్రహం అయిన భుజస్కంధాల మీద కూర్చున్న రామలక్ష్మణులు మనకి దర్శనమిస్తారండి. ఇది చూడండి ఒకసారి మనకి పెద్ద హనుమంతుడు భుజాలపైన రామలక్ష్మణులు చూడండి. నైమిషారణ్యంలో గురుకులం వేద పాఠశాలకు వెళ్ళామండి. మాకు టెంపుల్ దగ్గరలో ఉంది. వెళ్తే అక్కడ 30 మెంబర్స్ ఉన్నారండి. అక్కడ స్కూల్కి వెళ్ళి వాళ్ళందరినీ చూసి వచ్చామన్నమాట. నెక్స్ట్ నైమిషారణ్యంలో గవ్వలమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. గవ్వలమ్మ తల్లి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కూడా జస్ట్ చిన్న ఆంజనేయ స్వామి ఉంటే దర్శనం చేసుకున్నామండి. ఇది కూడా నైమిషారణ్యంలో మనం విజిట్ చేయవలసిన ప్లేస్. బాగుంటుంది రోజు మీ డ్రెస్. డ్రెస్లో చూస్తుంటారు అక్క చూడేలాగా అక్క సారంటే ఉండండి వాళ్ళని తీయమంటున్నారు పాప. ఈ టెంపుల్ చూడండి, ఇక్కడ అందరూ శ్యామ్ బాబా అని పిలుస్తారు. కృష్ణుడు అనమాట అండి. ఇక్కడ
సామూహికంగా సత్యనారాయణమూర్తి వ్రతాలు జరుగుతాయి. నైమిషారణ్యంలో వ్రతం కూడా చేయించుకున్నామండి దాస సాహిత్య ప్రాజెక్టు సమక్షంలో. ఇక్కడ మెయిన్ సత్యనారాయణమూర్తి స్వామి వెలిసిన ప్రదేశం అండి నైమిషారణ్యం. ఇక్కడ బాలాజీ టెంపుల్ అండి నైమిషారణ్యంలో. ఇది సుదర్శన చక్రతీర్థం. మెయిన్గా చక్రతీర్థం చుట్టూ 3 టైమ్స్ తిరుగుతాము. ఇది గోమతి నది స్నానం చేసినప్పుడు మెయిన్గా నైమిషారణ్యంలో గోమతి నది. ఇక్కడ గురువుగారితో దాస సాహిత్య ప్రాజెక్టు గురువుగారు అమ్మగారుతో అందరూ చక్కగా ఫోటో దిగాము. రామవరం భజన మండలి సభ్యులందరం కలిసి వెళ్ళామండి. ముకుందేశ్వర స్వామి గారి గురువుగారే మమ్మల్ని తీసుకువెళ్ళడం అయింది. అండ్ మా గ్రూప్ మెంబర్స్ అండి అందరూ. మరి ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి మా సిస్టర్తో, పెద్ద గురువు గారితో. థ్యాంక్ యూ సో మచ్.